హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అది కదండి, మనం చర్చికి వెళ్తే మనకు దీవెనా, దేవుడికి దీవెనా, పాస్టర్ గారికి దీవెనా? నాకు అర్థం కావట్లేదు అసలు మనం చర్చికి వెళ్తాం మూలాన ఎవరికంటే లాభం? పాస్టర్ గారికి లాభం, దేవుడికి లాభం. ఈ స్థితికి వచ్చేస్తామండి. మొదట ఆ మందిరంలోకి వెళ్తానికి భయపడుతూ వస్తాం. ఎక్కడో చోట మూలాన చోటు దొరికితే చాలా అనుకుంటాం. ఏంటండి, ఒక స్థాయి వచ్చినప్పటికీ నేను వెళ్ళకపోతే చర్చ నడవదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. మా ద్వారానే ఈ సంఘం వచ్చేసింది, మా ద్వారానే ఈ సేవ జరుగుతుంది. నేను అప్పుడెప్పుడో ఇచ్చాను కదా ఒక కట్టలు ఇస్తారు ఇప్పుడు కొంతమంది. 10 రూపాయల కట్ట, 10 రూపాయల కట్ట కవర్లో పెడితే ₹1,00,000 కనపడుతుంది అది. ఏంటండి, ఆ కట్టములనే ఇంత సేవ వచ్చింది. నీ కట్టలు అయిపోతున్నాయో, నీ కట్ట ఎప్పుడూ అయిపోయింది. దేవుడికి ఏదన్నా ఇస్తే తెగ లెక్క పెట్టుకుంటారండి. అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారో దేవుడికి, నేను ఎన్నిసార్లు ఇచ్చాను తెలుసా, ఎంత ఇచ్చానో కూర్చొని లెక్క పెట్టుకోండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని బస్తాలు బియ్యం తిన్నారు, ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉంటారండి మీరు? ఎన్ని కేజీలు నూనె దాగుంటారు, వంట వండుకుంటూ ఉంటారు చెప్పండి? ఎన్ని వందల సబ్బులు అరగదీసేసి ఉంటారు చెప్పండి? అవి లెక్కలు వేసుకోరే. అవి నష్టం కాదు. దేవుడికి ఏదన్నా ఇస్తే దానికి వెంటనే మనకి మెప్పులు కావాలి, గొప్పలు కావాలి, ప్రతిఫలం కావాలి. దేవుడు ఇన్ని మేళ్ళు చేస్తే మనం ఎంత చేసి మళ్ళీ దేవుడు చేసిన దాన్ని మర్చిపోయి మనం ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇదేమంటారు? ఈ భక్తి, ఇదే పైకి భక్తి గల వారేయండి, శక్తిని ఆశ్రయించిన వారు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు. అన్నీ మనకు కన్వీనియంట్గా ఉంటే దేవుని దగ్గరకు వస్తాం. నష్టపోకూడదు దేవుని దగ్గరకు రావడానికి. మాట పడకూడదు ఎవరి ద్వారా. మీటింగ్ రాలేదు, ఉద్యోగం వచ్చింది కదండి, ఉద్యోగం వస్తే మీటింగ్ రారా? ఉద్యోగం లేదండి అయ్యా, ప్రభువా నాకు ఉద్యోగం దయచేయండి ఆయన. చెన్నైలో చాలామంది వస్తుంటారు ఉద్యోగం కోసం. ఉద్యోగం లేదండి అయ్యగారు, 3 నెలల నుంచి ఎత్తుకుతున్నాం అని ఉపాస ప్రార్థనకు వస్తారు. ఆదివారం వస్తారు, తెగ ప్రార్థన చేస్తారు, మందిరంలో పనులు చేస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి ఉద్యోగం ఇచ్చేస్తాడు. అంతే. మీటింగ్ మానేసావు, ఉద్యోగం వచ్చింది కదా. పైగా కొంతమంది అడిగితే ఎలా రమ్మంటారు అని అడిగాడు ఒక ఆయన. అయితే ఉద్యోగం వచ్చింది కదా అంటే ఎలా రమ్మంటారు నన్ను అడుగుతున్నాడు మళ్ళీ. సరేనా, ఆయన ఉద్యోగం పోయితాడు, ప్రాణం చేద్దాంలే. ఇదేనండి మన సంగతి. ఇవాళ దేవుడు మేలు చేశాక మర్చిపోతున్నాం, మేలు పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ మేలు పోగొట్టుకున్నప్పుడు దేవుడినే తిడుతున్నాం, మళ్ళీ దేవుడినే నాకు ఎందుకు దేవుడు చేశాడు, నాకు ఎందుకని అన్యాయం చేశాడు అంటున్నావు. ఇతరులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దేవుడి నామానికి దూషణ తెచ్చేటట్టు నువ్వే ప్రవర్తిస్తున్నావు. ఎంచ దినాల్లో, భయంకరమైన దినాల్లో ఒకటే నేర్చుకోవాలి మనం. నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృప వలన అయి ఉన్నాను. డైలాగ్ చెప్పటం కాదు, నీ అంతరంగంలో పడిపోవాలి, నీ అంతరంగంలో మనసులో పడిపోవాలి. దేవుడు నాకు చేసిన మేళ్లకు నేను ఏమివ్వగలను? నేను ఏడాది కోడెలనా, వేలాది నదులంత విస్తారమైన తైలమునా నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇదిగో విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించుకుంటున్నాను. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టిస్తూ ఉన్నాను. నేను మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని. అయినను వినయము గల వారి యొద్ద, నలిగిన హృదయము గల వారి యొద్ద నివసింపకోడు. దేవుడు నీ మీద దృష్టి ఉంచాలంటే నీ గొప్పలు చెప్పటం కాదు, దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడు. భయముతో, వణకుతో మన రక్షణ రక్షించబడ్డాను అయిపోయింది, బాప్తిసం పొందేశాను అయిపోయింది అనుకుంటున్నాడు. కాదు, భయముతో, వణకుతో నీ రక్షణ కొనసాగించుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రక్షణ అనేది ఏ రోజుకు ఆ రోజు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తూ పోవాలి. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు ఎప్పటిదాకా నమ్మకం ఉంటానండి? చచ్చే 5 నిమిషాల ముందు దాకా నమ్మకం ఉంటే చచ్చే ముందు 5 నిమిషాలు పాపం చేసేవారికి ఎడిపోతావు అనుకుంటున్నావు? నరకానికి పోతావు. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నాడు, విన్నాడు, తిన్నాడు, ప్రార్థించాడు, దెయ్యాలు నలగొట్టాడు,
బోధించాడు. ఇంకొచ్చేపట్లో ప్రభు సిలువ వేయబడతాడనగానే ఊరేసుకొని చచ్చాడు. ఎవరండి ఆయన? యోధా ఇస్కరియోతు. ఏం సంపాదించాడు? 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ఏం నేర్చుకున్నాడు? ఆయన అమ్మేసుకున్నాడు చివరికి. అలాంటి వాళ్ళు ఈ రోజున సంఘాల్లో విశ్వాసుల మధ్య తయారవుతున్నారండి. దేవుని సేవ ఆట కాదు, సరదా కాదు. ఇట్స్ నాట్ ఏ క్లబ్, ఒక గ్యాదరింగ్ కాదు. ఇది పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం, పరిశుద్ధ దేవుని నామంలో మనం చెబుతున్నాం, పరిశుద్ధ దేవుని మాటలు మనం వింటున్నాం, పరిశుద్ధ దేవునికి మనం మొరలు పెడుతున్నాం. దేవుని సన్నిధి ఉన్న చోట ఎవరైనా సరే నిర్లక్ష్యపరిస్తే, అజాగ్రత్తగా ఉంటే, అహరోను కుమారులు వేరే అగ్ని తీసుకొని వెళ్ళారంట. ఏమైపోయారండి? ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో వేరే ఆత్మతో వచ్చి కూర్చోవటం భూభయంకర సుమ. నువ్వు ఎలాంటి మనసుతో ఇక్కడికి వచ్చి కూర్చొని, ఇక్కడికి వచ్చినప్పుడు నీవు రూపాంతరం పొందాలి, నీ మనసు మారాలి. నీ అపవిత్రమైన మాటలు, నీ అవిశ్వాసపు మాటలు, నీ అజ్ఞానమైన జీవితం నుంచి నువ్వు విడిపించబడాలి. ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. ఈ అంచె దినాలలో నువ్వు కొట్టుకుపోయే విశ్వాసాలు అనబడే గుంపులో ఉన్నావా, లేక దేవుని రాజ్యానికి పోరాడేటువంటి ఆనాడు కాలేబు యెహోషువల వలె పోరాడేవాడిగా ఉన్నావా? దేవుడు చేసిన మేలులు మర్చిపోయి చెదిరిపోయిన తొమ్మండుగురులాగా ఉన్నావా? తిరిగి వచ్చి ప్రభువు పాదాల ఎదుట సాగిలపడి ఆయనకి స్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావా? నీ బ్రతుకులో ఎన్నో మేలులు చాలాసార్లు దేవుడు చేశాడు, ఇంకా చేయాలంటే చేస్తాడు. కానీ నీకు కృతజ్ఞత ఉందా? నీకు విశ్వాసం ఉందా? నీ హృదయం ఈ పూట దేవుని ముందు యథార్థంగా ఉందా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినాలలో ఈ క్రైస్తవత్వాన్ని చూడయ్యా. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని చూడు నాయన. భారతదేశంలో ఉన్న క్రైస్తవులము క్రీస్తులాగా జీవిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షించబడి ఉండేదయ్యా. మామూలని నీ నామానికి సిగ్గు వస్తుంది నాయన. నీ నామాన్ని ధరించి క్రైస్తవులను చెప్పుకుని మా వలనే నీ నామము దూషణ పాలవుతుంది రాయనా. మేమంటే మనుషులకు లెక్క లేకుండా పోయిందయ్యా నాయన. మమ్మల్ని చులకన చేస్తున్నారు ఆయన, మమ్మల్ని అసహించుకుంటున్నారు ప్రభువా. నీ నామాన్ని ధరించి నీచ కార్యాలు చేసే క్రైస్తవులను బడే వారిని కనికరించు నాయన. నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటూ పాపంలోనే బ్రతుకుతున్న వారిని కనికరించు నాయన, విడిపించు నాయన. అటు వారిని మా ఇళ్లలో రక్షణ దయచేయి, మా యవ్వనస్తులకు రక్షణ దయచేయి, మా యవ్వన బిడ్డలు రక్షించబడాలని ఆశ మాకు దయచేయి. వాళ్ళు ఏం చదవాలో, ఏం సంపాదించాలో, ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలనే విషయంలో మేము ఆరాటపడుతున్నాం. కానీ మా బిడ్డలు నీ రాజ్య వారసులు అవ్వాలి, వాళ్ళు రక్షించబడాలి, లోక పాపముల నుంచి విడిపించబడాలి, సాతాను ఉచ్చులో నుంచి తప్పించబడాలి అనే ఆశ మాకు దయచేయి నాయన. అయ్యా తండ్రి, ఎవరిని కోరుకుంటావో నాయన, ఎవరిని ఎన్నుకుంటావో, ఎవరిని ఏర్పరచుకున్నావో వారిని సిద్ధపరచు నాయన. వారి బంధకాల్లో ఉంటే నజరేయుడు యేసు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఏ ఆశతో వచ్చారో అది తీరున్నట్లుగా, శుద్ధ హృదయములతో తిరిగి వెళ్ళినట్లుగా, విశ్వాస హృదయముతో తిరిగి వెళ్ళినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ కూడికలో ఉన్న మా ఒక్కొక్కరి పట్ల నెరవేరున్నట్లుగా నీ సహాయము దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పైన విలువ త్యాగం చేసినావుగా. పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే